కనుకనే సుట్టుకుంటున్నది అచ్చగాని కన్నీరా బుచ్చగాని కానీ అదేసి కన్నీరా పద్దేసి కన్నీరా అని అభిషేక్ ఆంజనేయ తింటే అమ్మా చేతులు ఆంజనేయుకొని చూశారకు ఇక్కడ సిరికపోయిన వాళ్ళ భార్య పేరు సీతాదేవి ఇద్దరు కొడుకుల అన్నాక అయ్యో నాకు బిడ్డ కావాలని బిడ్డ సంతానం పోతే ఇద్దరు పిల్లల సంతానం నేను ఇచ్చినాక తల్లి పానం పోయినాక ఆ పూలవాతి సాధించి ఆ చాబంతి దేవి సాధించి పూలవాతి పానం ఇస్తా అంటే లేదు లేదు అయ్యో నా ఆరాలు నా పానం ఇస్తా ఇద్దరు పిల్లలు తీసుకుపోయి తర్వాత స్కూల్ పిల్లలు ఎత్తే పెద్ద పెరిగినాక 6 ఏళ్ళ పిల్లలు మళ్ళీ ఇంటికి వచ్చినాక ఆ ఇద్దరు ముండ ఇగ్గుముగ్గులు ఆడతాలే అమ్మా ఆ పెద్ద చూసి ఇగ్గుముగ్గులు ఆడతా అంటే ఆ పరమేశ్వరుడు కలవలసి ఇప్పుడు నేను పోయి ఎమ్మాలిసి అని నేను మాట్లాడతాను నేను దేవాన్ని దేవుతుంది శంకరు నేను పోయి ఎట్లా మాట్లాడతా అని 2 కిలికి బొమ్మలు ఎత్తా 2 కిలికి బొమ్మలు ఉట్టు ఎదవిన మట్టి కలిసి 2 కిలికి బొమ్మలు ఎత్తిందే అమ్మా 2 కిలికి బొమ్మలు వేసి మనుషులు ఎట్లా మాట్లాడుకుంటారు హౌస్ పోసి ఆ మాటలో నేర్పిండే ఇప్పుడు ఆ కిలికి బొమ్మలు అక్కడ పంపించకపోతే ఆ పిల్లగాని పాలన ఇస్తారు అని ఆ కిలికి బొమ్మలు చూసిన మాటలు నేర్పి ఆ కిలికి బొమ్మలు రెపరెపరెపలు కొట్టుకునే అత్తా ఉన్నాయమ్మా భూలోక నగరం వచ్చి ఆ కండమాన గోడ ఉంటే ఆ గోడ మీద నిలబడి పొలవాతి ఎత్తట మనిషి ఏరెక్కల మనిషి అన్నం తింటారేవా గడ్డి తింటానా పిల్లగాని వీడికి ఇక్కుమొక్కలో వీడిపోతాను పాపం చేయాలంటే బట్టలు కట్టుకొని పాపం చేయాలి బట్టలు ఇచ్చేది నగ్నంగా పొలగాని వీడికి ఎట్ట పోతానయ్యా నీ కళ్ళు పిండి కానీ ఎత్తట మనిషి ఏరెక్కల మనిషివే అన్నం తింటారే వెలుగు అని 2 కిలికి బొమ్మలు మాట్లాడతానే అమ్మా అంటే మొగలు కూడా 2 కిలక బొమ్మలు కూర్చొని మనుషులు మాట్లాడుకున్నట్టు మాట్లాడుతా అంటే అప్పుడు ఆ పూలవతి ఆ మాటలు చెవిన పెట్టింది అబ్బా ఎవరో రానే వచ్చింది అని చూడలే చూసిలే మరి ఈ మాట కొంటపోయి నా భర్తతోటి చెప్తాను ఆ పానం తీయరా మరి పాపగారు ధనాధనం అంట పిల్లగాని మీదకి లేచి పక్క జరిగి బట్టలు కట్టుకుంటాదమ్మా భగవంతుడు పిల్లగానికి 7 గోళ్ళ బలం ఇచ్చిండు అయ్యయ్యో ఇదే సందగలేదమ్మా ఒకవేళ నేను ఇక్కడ ఉంటే పాపకారి ఉన్న నా బాధ ఇస్తుందని ఈ ఆ దిక్కు దిక్కున బాలుడే దిక్కు దిక్కున బాలుడే అబ్బాబాని ఇక్కడ ఉన్నదనుకోని గానాలు పిల్లగాడికి దగ్గర ఉరికొచ్చి ఏసుల తలుపులు ఒక్క తన్ను దండ వరకల 7 దర్వాలు పుల్లైపోయారా వదిలిపెట్టవే పాపగారి ఉండ వదిలిపెట్టు అబ్బా దీనమ్మ గడుపు గాలిపోయి నేను రోడ్డు మీద ఉన్న పాపగారి ఉండ లోపల ఒకవేళ పాలపండి ఓటలు ఎవరన్నా చూసి అయ్యయ్యో నా అన్న దగ్గర పోయి నా అన్న ధోని చెప్తే నా అన్న వచ్చి నా వదిన కొడితే నా వదిన సంసారం ఆగమైంది అనుకున్నాడమ్ము అబ్బా నా అన్న సంవత్సరం ఎంత కాగం చేయాలనుకోని పిల్లగాడు లింగాల చెల్ల పర్వేం ఎక్కింది అనుకోని పిల్లగాడు లింగాల చెల్లను వదిలిపెట్టిండే పాపకారి ఉండి 2 మందుల గలవల్లో నిలబడ్డగా సాదుకున్న తల్లి శాబంతి దానవ్వ కడుపు గారిపోయి ఎందుకే నీ బతుకు పాడవడా ఇయ్యాలది ఎంతో భూమి ఇస్తానంటే మీరు సాదుకున్నదాన్ని దాంతో దాన్ని మాట్లాడుతున్నా మా పాంది తన చూసినవా ఇక నేను ఇక్కడ ఉండదని అప్పుడు ఆ పిల్లగాడు మరి తప్పు చేసిన ఖైదుల తరణాలకు వేసుకొని అవ్వా ఒకవేళ ఈ పాపగారి ఉండవే నా అన్నతో చెప్తాను అన్న పని తీస్తాడో ఎందో ఇక నా అన్న నన్ను బతకనియాడు మరి నా చెల్లె
ఎక్కడ పోయిందో అని పిల్లగాడు తప్పు చేసిన కైలు నాలుగు వేసుకొని సిలికరమ్మ గోంకెళ్ళ వేసుకున్నాడే నా పానం ఎట్లయినా ఉంటుంది పిల్లగాడు శివసేన రాజే కనున చూపవా పరమా బల్లల్లో ఏడ్చుకుంటే పిల్లగాడు కూర్చొని ఇక్కడ సంగతి ఇక్కడ ఉన్నారు అయ్యో ఇంటికాడ ఆడి వాళ్ళు దేవుడా నానే అంతే అట్టిదేనా నేమే చెక్కే అంతేనా పోతానెత్తి అక్క బతకనెత్తి వాడసందర వాడు బతకనెత్తి ఎట్లా వాడసందర వాడు బతకనెత్తి చేసిన వాడు బతకనిచ్చడానికి నానే మళ్ళా వాడి భూమి మీద బతికిననుకో ఇయ్యాల కాకుండా రేపు రేపు కూడా ఏడాదికి 2 నెలలకు 6 నెలలకు 10 ఏళ్ళకైనా వస్తాడు వాళ్ళని ఎటువంటి భూమి మీదనే బతకని అట్లా కాదు నువ్వు ఎక్కువ తక్కువ మాట నీ పని కూడా అందుకని ఎర్ర చెక్క లేచుడే పంచడే అల్లా 20 రూపాయలు పడబట్టుకో ఎందుకే తుంతులు వాళ్ళ కొట్టుకో తుంతులు ఎందుకే అలా కొట్టుకోవే ఎట్లయితే గట్ట ఏమన్నా కానీ అయ్యయ్యో నాయక్క బీరువాల కొట్టు అట్లా ఫ్రిడ్జ్ కూడా కొట్టు అటు ఎక్కువ మంది కొట్టు ఎక్కువ మంది కొట్టినాక మళ్ళీ రేపు పెట్టమంటాం అక్క మనవులే అట్లా కరువైనా బొచ్చలు మంది ఉన్నారు వాళ్ళతో మళ్ళీ కొత్త ఏంచుకొచ్చుకుందాం ఎట్లయితే గట్టాయే ఏమన్నా కానీ ఇరగొచ్చిన బీరువాను ఇరగొచ్చిన అన్ని నువ్వు ఎట్లట్టు అన్ని చేసినా కానీ మరి ఇవన్నీ ఎందుకు
చేస్తాను డబ్బున మీ బావ నమ్మడు మీ బావ నమ్మియాలే ఓ నమ్మే కనుక అందుకేనా పని చేసేది కదా ఏందక్క ఇప్పుడు ఇవన్నీ చేసినావు మీ బావ అంటారు కదా అందువల్ల మీరే చేసుకున్నారు అంటారు గాజు వాళ్ళ గాజులు వాళ్ళ కొడితే ముండవైతేవే గాజులు వాళ్ళ కొడితే ముండవైతేవే చుమ్మ కదా మొగుడు సేపు వేసుకోవచ్చు తీసుకోవచ్చు దానికి ఏ తప్పు ఉండదు అంతేనా ఇక ఒక పని చేయి ఇప్పుడు చూడయ్యా తమ్ముడు గాజు వాళ్ళ బిడ్డ అంటే అంజని వేసి చేసుకున్నావు అంటారు ఆయన ఇళ్ళకెళ్ళి ఒక గాజు అక్క తీసి నా పేరుని గీతలు పెట్టి గీతలా నీ పే ఎంతనా అద్దక్క గంట తిప్పలు పడేందుకు మంచిగా ఆ గీతలు పెడితే ఏర్పడది మంచిగా దుకాణంలో పోతా కొత్త బ్లేడ్ తీసుకొచ్చి మన మాడికే చెక్ తీసినట్టు పెయ్యి అంత చెక్ తీసి ఇంత కారపొడి చల్లితే కానీ ఒక్క మాట చీరయింపు చీరేనా నీ మిండేదా నా మిండేదా మన ఒంటి నుంచి మన మిండలెక్క 100 రూపాయల చీరకు మిండడు అన్న అంతేనా తింటానా చీరిచ్చిన పని అయితే కూడా చీరాకి చీరే చిన్న కొట్టినాక జాకెట్ కూడా నిజంగానే సింపుతా చీర అంటే వాళ్ళది కాబట్టి సింపాలే కానీ ఎత్తాను చిల్లకాలని చెప్పి ఎత్తంతా ఒక మాట ఇగో నేను వండుకుంటా మంచిగా నా మీద ఒక సిద్ధంగా కోట ఇంటివో బంక బెల్లం పట్టుకరా చెంబులో కలుపు నీ ఆ బెల్లం వేసి మంచి చిక్క కలుపు కలిపి నేను వండుకున్నాక నా సిద్ధరు కప్పి ఆ బెల్లం అంతద్దు సచ్చిన అయితే ఆ నీళ్ళని మొత్తం నా కాళ్ళ కాంచి తరిగేదాకా చిక్కగా చల్లు చల్లినాం అనుకో ఇక ఈగలన్నీ నా మీద వెళ్తాయి మీ బావాను ఇట్లా నమ్మియచ్చు అట్లా అంటున్నావా అక్క ఒక పని ఏం పని ఇప్పుడు కోటింటికి పోతా వాళ్ళు ఇవరకే కోట్లో అంటే కోట్ల పిరికి తోత ఊరికి అన్నట్టు వాళ్ళు ఇప్పుడు పోయి తలుపు కొడితే వాళ్ళు లేవరు వాళ్ళు ఇవరకే భయపడతారు అది ఓడెందుకు బెల్లం తెచ్చుడెందుకు అడుపులు ఎందుకు చల్లుడు ఎందుకు ఒక పని ఏ పని అంట ఈగల ముసలాలు అంటే మంచి పని ఉన్నది అక్క ఏ పని అంటావా వీళ్ళు ముగ్గురు కొడుకులు మలయకు 11 రోజుల బట్టి పండుగ అవుతుంది 3 ఇళ్ళు ఉన్నాయి 3 ఇళ్ళల్లా 3 రెండవచ్చు ఏంటి బాత్రూములు 3 బొచ్చడు చుట్టాలు మనవరాళ్ళు బొచ్చడు బలగా ఉన్నది అవి రెండవచ్చు పోయి బయట దొరికి మీద పోతే ఊరి గుడ్డిగా వచ్చి నీ మీద ఆలుతాయి గట్లయితే మంచిగా నమ్ముతాడు అక్క మంచిగా నీళ్ళు వెళ్తా మనకు అవసరం లే కానీ ఇప్పుడు నేను వండుకున్నా బావ దగ్గర పోయి బావ మా అక్క పానం పోయేటట్టున్నది అయిపోయి జీవనాలు వేరే మా అక్క ఉడతలతో రోగం వచ్చింది మా అక్క పురంగానే వచ్చింది మా అక్కడి కింద వేసిన బావ అని అరిగడ్లు వేసినా చెప్పన్నా పచ్చిగడ్లు వేసినా చెప్పి ఇంకా అరిగడ్లు చచ్చిపోతున్నాను నాకు రోజు బాగా చెప్పని రాదు బావులు గుంజుకొని రాబో ముందుకు రాలే అంతే కదా ఈ అడవిల్లాలు రాదేడికి వెళ్ళిపోతాను అని దాని కుడి భుజం మీద కొడవా
బావో ఏం చెప్తావు? ఓ బావో బావా అక్క బతికట్లేదే బావో బాగా మంచిగా ఉండే ఓ బావో బావా అక్కకు ఉడతలతోండ రోగం వచ్చిందే బావో అన్ని రోగాలు ఓ బావో బావా నీ ఇల్లు ఇట పోయిందే బావో ఓ బావో బావా గండి పట్టదే బావో ఓ బావో బావా నువ్వు రేపటి నుంచి ఎడిపోతావే బావో ఓ బావో బావా నువ్వు రేపటి నుంచి ఎవరు సూర్ల పండి పోతావే బావో ఓ బావో బావా అక్కకు తెంగు రోగం అరే ఏంది ఏడ్చాక అని చెప్పినాక అన్నాడు ఓ బావో బావా అక్క బతికట్లేదే గట్లగా ఏ మనిషివయ్యా నువ్వు బాగా కావాలి నేను మరదల్ని కావాలి దూరం ఉండు సొల్లు కారుతాందిలే అయిలా ఐలేసు ఆ సొల్లు కారుతాంది పండగరా నాని పండగరా మెడలన్నీ బాగుంది ఎందుకు అనుకుంటాను మెడలు పట్టుకుంటాయి ఓ నా బావో బావా మరదలా బతికట్లేదే అరే నీ నాన్న మంచిగా ఏమైంది మంచిగా కాదు బావా అయ్యో ఏమైంది ఏమో బావా తొండోలే ఉడికెక్కినట్టు ఎక్కుతాను తొండలు తినట్టు దిగుతాను ఉడితో ఎక్కినట్టు ఎక్కుతాంది రోగం కొండ దిగినట్టు దిగుతాంది మరి ఊళ్ళో డాక్టర్ డాక్టర్ లేడా డాక్టర్లా పోయినా డాక్టర్ దగ్గర పోతే అయ్యో వాళ్ళు ఆర్ఎంపీ డాక్టర్లకు హైదరాబాద్ సమ్మె పడ్డదట వాళ్ళందరూ అటు వేళ్ళు ఇంకెవరు అంటే నేను రోడ్ పొంటి వస్తానా రోడ్ పొంటి వస్తా అంటే ఒక డాక్టర్ కలిసిండు గొడ్డు డాక్టర్ ఆయన కూడా డాక్టర్ ఆయనకింత అంత తెలియదా గోలి మందం సూది మందం ఆయన తెలియదా ఆయనే వరుసకు అన్న అవుతాడు అన్న పోయి బావా అన్న అయ్యో ఆశకు అత్తడు అత్తడు కావచ్చు బావా అన్న తోటి ఆయన గిరికి తిరిగి వచ్చి పట్టుకో అన్నాడు నువ్వు పోస్ట్ మార్టం చేసే పింగోలు ఉన్నావు అదే ఆ కట్టేసి వాడేంది వాడేవాడే ఏం పుట్టి నాశనం పాల్గొన కట్టాయినావు వాడేవాడే వాడల్లా మాట బిల్ల వాడల్లా మాట బిల్ల నడిగెల్లా తమ్ముడు ఏడుకెళ్ళి సంసారం చేస్తే సంసారం నీకే నాని తమ్ముడే నాని ఏడ్చినాకనన్న మాట చెప్పు మాట చెప్పినాక ఆడలకు ఏడుచుండి మాట ఒక్కసారి వస్తుంది ముచ్చట ఏడుచుడు ఒక్కసారి వస్తుంది ఆడలు వాడు వాడంట వాడు నా తోడు ఉంటే తమ్ముడు వాడు నిన్నేమంటాడే చెప్తారా వాడు ఇంట్లో మొగుడు మంచిగా అయితే ఆడదానికి ఏ రంగు వాడు తీసుకెళ్ళి బలాలు వేసిన వాడు ఇప్పటికి 12 నెలలు అయితే వాడు ఇంటికి రాక వాడి మీద నువ్వు నింద మోపుతానా ఇచ్చుకోమా తమ్ముడు పిల్లలు ఏంది మా తమ్ముడు ఏం చేసిండు ఏంది నువ్వు ఎందుకు అడుగుతావు కొట్టుకుంటాడు ఇలా వచ్చింది మీ తమ్ముడు వచ్చింది మీ చెల్లి వచ్చింది వచ్చినాక రాబిట్ అని నేను ఇంట్లో తీసుకుపోయినా అన్నం వండిన తిన్నారు మీకన్నీ వండినవే అప్పుడే వచ్చి వాళ్ళు కూడా వస్తారు కదా అనుకున్నా వాళ్ళకి అన్నం వండినా వాళ్ళు తింటున్నా ఆకలి ఇస్తాను కావచ్చు కొడుకు బిడ్డ అన్నం పెట్టినా తిన్నారు తిన్నాక కొంచెం పండుకోరు బిడ్డ పన్నాక పోదురు పడికని నేనన్నా వాళ్ళు ఏంటి పన్నట్టు అన్నది వాళ్ళు ఇద్దరు అంటే వీళ్ళని ఏమనుకున్నారో ఏం చేసిరో నాకు తెలియదు మళ్ళా పొల్ల లేదు ఇంట్లో ఓ నేను పోయి ఆ వంటశాల పోయి అన్నం వండుతాను పోయిన కంటే ఆయన నాగరికి వచ్చి అంటాడు అబద్ధం ఆయన అక్కినట్టు మాట్లాడాలి లేకపోతే నన్ను కొట్టాడు అయితే ఇక నేను వంటశాల పోయి అన్నం వండుతా నాగరికి వచ్చి అన్నాడు కదా ఏంది పూల
ఓ పూలవతి ఓ పూల ఏందో వయ్యాలి ఇచ్చేస్తాను కూడా ఏందని నువ్వే పిలిచినావు అనుకున్నా వెనక మరి సుశలకు ఆయనే ఏంది కొడుక ఏంది బిడ్డ అట్లనే ఏంది అయ్యా నేను ఎవరు కావాలి నన్ను ఏంది ఏంది అంటారు ఏంది బిడ్డ అంటే ఇగో నువ్వు నాకు అవ్వట్లయితే ఇగో మా అవ్వ చచ్చిపోయింది మా అయ్య చచ్చిపోయిండు నువ్వు మదనవు కావాలని మరదిని కావాలి ముసలోనికి ఎట్లా మురిసి ఉంటానవే మాట ముసలోని మాట అది కొడుక ముసలోడు అయినా నామగోడే ఎటుడైనా నామగోడే గుడ్డుడైనా నామగోడే ఆనత్తి కొడుక అద్దరు శివసేన రాజుని పాంచన కొడుక నేనన్నా నీకు ఎట్లా చీక అనిపించలేదా ముసలోని చూసి ఎట్టుకుంటే ఇగో నువ్వు వయసు దాన్ని నేను వయసు దాన్ని ఇగో వయసుని మన ఇద్దరికి అద్దం పొద్దు పొడిచినట్టున్నది ఇరుసోడు కలిసింది ఇగో నువ్వు నా చేతికి చేయిస్తే మంచిగా ఇద్దరు మొగల ముద్దుల పిల్లలు లెక్క బతుకుతావన్నా చేసి ఏయ్ పలగాకి మాటలైనా నోటికెళ్ళా ఓ బాబా ఓ పలగాకి మాటలైనా అమ్మలేని తమ్ముడైనా అయ్యలేని తమ్ముడైనా వాళ్ళ ఓ బాబా అమ్మలేని పిల్లలాట పిల్లలైన పన్నాగం ముందు నీకు అందరి పతివతలు నేనే తేలా గొడ్డు అత్తమా బాగా వాళ్ళ దొరికింది పోతాను ఇప్పుడు తేలా గొడ్డు వాడితే తొవ్వాను ఉంటాయి తొక్కుగా ఉంటాయి నాకిట్లా మైకి భయ్యం క్రికెట్ కూర్చొని ఎప్పుడు చెప్తారా ఇదేంలే మీ బాకి నీకేరుక నా కోసం పెట్టి ఉన్న పనులు చూసిపోయి గట్టగా తేలా గొడ్డు వాడితే తొవ్వాను ఉంటాయి తొక్కడాని ఉంటది గల్వాని ఉంటాయి గలవాని ఉంటది మీ దగ్గర మా తమ్ముడు వచ్చిన ఆనవాలే ఉన్నది ఓహో అట్లనా ఇదేంటిది మా తమ్మింది లింగాల కాల్చేల మా తమ్ముంది తమ్ముదేగా మరి మీ తమ్ముడు నా దగ్గరికి రాకపోతే లింగాల కాల్చేల మీ దగ్గరికి ఎట్లా వచ్చింది ఇప్పుడు నమ్ముతావా సచ్చినాడు మీ అందరూ బెదిరి పెట్టుకోరు నాద రావే నాదా పిచ్చకుండా సత్తం ఉంటాయి గంగేత సత్తం ఉంటాయి బట్టవాయి సత్తం ఉంటాయి బుడుబుడుగా సత్తం అన్ని ఉంటాయి. ఇప్పుడు గట్లగా మీ తమ్ముడు మా దగ్గరికి రాకపోతే మరి మీ తమ్ముడు లింగాల కాయలు మా దగ్గరికి ఎట్లా వచ్చింది అంటే మీ తమ్ముడు వచ్చినట్టే కదా నీది నా సంవత్సరం మీ తమ్ముడు ఉన్నా పోవన్నా పోతారే మరి ఎంత పోతుంది ఏం చేయాలి నలుగురు లోకల్ వెళ్ళినట్టు బతికే తప్పునా నేను ఆయన మనసు ఉండి ఆయన చేతి చేస్తుంటున్నా సత్యములే నేనెందుకు చెప్తాను నన్ను నన్నేమో నువ్వు కూర్చోలేదు నా బాధ పట్టుకున్న ఆడకంచి రావలేని పోరాల సాధి పెంచి పెద్ద ఎత్తున ఆ భార్య మీద కత్తడా మన్ను వయ్యరా తమ్ముడు కాదు నా భార్య మీద కట్టిందంటే వాడు భూమి మీద బతకద్దు వారి బాధ వీధిస్తారు నువ్వు తరగే అదే తరగలే నువ్వు తరగే వాళ్ళు బాగా జరగలే జరగలే ఇప్పుడు అంటలేదు ఒక తమ్ముడు చంపుతున్నాడు ఒక 5 ముక్క పొడు
అబ్బా అన్న పాలకి ఇంత గొర్రెల మీద అబ్బో కంపలి ఊరోళ్ళు అంటలేరు పొలగా తమ్ముడు చంపుకుంటారు అంటలేరు అయ్యో ఏ చంద్ర మరి నీకు నాకు ఎక్కలేదు ఈడో తమ్ము ఆడతాం 8 దిక్కులో కూర్చుంటావు ఇంకా నువ్వు ఆధార్ కార్డు లెక్కనే ఈడో తమ్ము కూర్చొని ఆడ తమ్ము కూర్చుంటే ఎన్ని బ్యాచ్లు పెట్టి ఏం చేస్తావు అరే వాడు పాలనిస్తారు కదా వాడు నీ మీదకి వచ్చిన మహేష్ వాళ్ళ సిగ్గుపడుతుంది ఐలేసు వాడు నా భార్య ఆయన వయసు మీద ఉన్నాడు నువ్వు జర ఈడువాడు ఉన్నావు దబ్బున నీ చేయ కింద కావచ్చు ఆయన చేయ మీద కావచ్చు నీకేమైనా మన నా ప్రాణం పోదా నాకెవరున్నారు అందుకనే నీ చేతికి మట్టి అంటకుండా మన కత్తికి రక్తం అంటకుండా కటికొల్ల చేతిలో పెట్టి వాని పానం తిప్పి మనం పీడ వస్తుంది కోడి వస్తుంది మనకే బాధ ఉంటది మాట మంచిది ఆట మంచిగా ఎవరా ఎవరు మీరు అప్పించారు మీరు ఇటునే వచ్చారు అటే పోరి కొద్ది మనిషికి 100 రూపాయలు ఇచ్చిపోయి అయ్యో నీ బాగా పడ్డావా వాడి తమ్ముడు నా బాధ ఎక్కువ పాలన చేయాలన్నప్పుడు 7 కడిగలు చూసా వాడు ఎక్కడ వాడి పాలన ఇంతవాడి 7 కడిగలు బయలు వాళ్ళు ఏ తీరా కడిగల బయలు అంత ఉన్నదే అమ్మా ఏ
వేసిన కదిలో తలనాలకి వేసుకుని ఆ బల్లలో కూర్చున్నాడు. ఆ బల్లలో కూర్చున్నప్పుడు దబా దబా 7 కడికొల్లు వెనకన క్రికెట్ మిరియాలు పిక్కే పటాతురుకలు మరి తల్లి రొమ్ము కొరకు రక్తం దాయకులం ఆ కడియకులంకి దగ్గర ఉరికొచ్చే వరకు అప్పుడు ఆ పిల్లగాడు శివసేన దిక్కున మీరిపోయాడు. అయ్యా మీరు ఏకంగా నా దగ్గరికి వచ్చి ఏ బంధువులు మీరు ఎందుకు వచ్చిండ్రు పాపం? అంకార ఆగబట్టలేక ఉప్పుగారం తిన్న చేస్తావు ఎందుకు ఊరుకుంటా అని నీ వదిన మీద కిగ్గుమొక్కులు ఆడలేనమాట. అయ్యా ఇవ్వాలన్నారు పాపం. అరే నీ వదిన నీ అన్నలతో చెప్తే నీ అన్నలే అని చెప్పి ఎరికిన వాని పాలన వాడు బతకద్దు వాడు భూమికి వాడు వాడిని చూసి ఊరంతా చెడిపోతా అని అన్నారు కాబట్టి నీ పానం దిద్దామని వచ్చినావు. నానా ఈ ఆల పాపకారం ఉన్న వదిన పూల వదిన అన్నలతో చెప్తే అన్నలు అమ్మకుండా ఇవాళ నన్ను తీసి మీ చేతులు పెట్టిన పానని ఇవన్నరా నాయ్యా అగో అయ్యలాన కడిగిలాన నాకు సావంటే సంతోషం బతకంటే బహు దుఃఖం ఉన్నదయ్యా. ఇవాళ అన్ననమ్మ పేరంక ఇక నా తనం ఎందుకు పాపం నా పానం తీస్తారు కానీ నాకు ఎవరి మీద పానం దల్లాడతలేదు. నా తోడ నాకు ఒక్క చెల్లె నా చెల్లె శివరీల దేవి ఇద్దరం ఒకటే గడిలో పుట్టిన మాట. నాకు ఎవరి మీద ప్రాణం లేదు నా చెల్లె మీద ప్రాణం దల్లాడుతుంది. అనగానాడు పిల్లగానికి దగ్గర ఖర్చుగా దొంగ కొట్టుకు పక్కం పెట్టినట్టు దొంగ కొట్టుకు పక్కం పెట్టినట్టు రెక్కకు పక్కం కట్టినారా దొంగ కొట్టుకు పక్కం పెట్టినట్టు దొంగ కొట్టుకు పక్కం పెట్టినట్టు రెక్కకు పక్కం కట్టినారా బాపని ఆ పిల్లగాన్ని ఊళ్ళకెళ్ళి దొరకత్తన ఊరాను ఊరమంది ఏమి రావాడో మనిషా అగో చిన్నప్పటి కాడికి వెళ్ళి సాదుకున్నాని వీధికి కాళ్ళు దాపిన కారాప కళ్ళని ఊరాను ఊరమంది పాడని ఇవ్వంటారు అద్దన్నులు లేకపాయనే అవ్వా ఏడ్చుకుంటా శివసేన రాజు ఏడ్చుకుంటా శివసేన రాజు దానికన్నా నేను అయ్యా చంపుకోని తిన్నా మామ 4 రోజుల పాటు ఇంటికాడ తలదాచుకుందామంటే అంత దిక్కు లేకపాయనే అమ్మా నాకు చూడటం లేకపాయే ఆడబలగా ఊనకు లేకపాయే వచ్చే వరకల్లా అగో అబ్బరాలా ఊళ్ళే చింతల కింద ఆడే పిల్లగాళ్ళు చూసిన అయ్యో పాపం ఈ పిల్లగానే పానం పోతుంది అవ్వచ్చు వాళ్ళ చెల్లెతో ఎప్పుడవని గిరగిరా అగో పూల పుష్పాల తోట వేడి కట్టి ఓ బిడ్డరా శివని దేవి నీ అన్నను కొడతాను కడుగోడు నీ అన్న పాలని ఇద్దరు అతను చెల్లెతోడి ఒక్క మాట చెప్పింది కడుగోళ్ళు మీ అన్న పానం తీద్దరు వచ్చి మీ అన్న దెబ్బలు కొడతాను ఆ బిడ్డతో చెప్పినప్పుడే ఆ ఓడి నిండా పూలు తెంపుకుని ఆ పిల్లడు శివనీలదేవి తెంపిన పూలని ఆ చోట ఒలక వచ్చింది అయ్యో నాన్న ఏం తప్పు చేసింది కావచ్చు ఏమి నేరం చేసింది కావచ్చు కటికొల్లు మా నన్ను ఎందుకు కొడతాను మా పెద్దనాన్నతోటి చెప్పుదా మా అవ్వతో చెప్తానని బిడ్డ వల్ల ఏడ్చుకుంటా వల్ల ఏడ్చుకుంటా తాను ఊరికి వస్తదేమో ఆ కటికల్ల కళ్ళ వేసింది కాబట్టి శివనీలదేవి అయ్యా అయ్యో కటికిలారా మా అన్న ఏం తప్పు చేసింది బాబు
అన్న ఏమి నేరం చేసిండు అన్న ఎందుకు దెబ్బలు కొడతానులే అయ్యా శివనీలాదేవి నీ అన్నయ్య తప్పి చేసినాడు నీ సాదుకున్న వారిని వీరికి ఇక్కు ముగ్గురు ఆడవేనాడు నీ ఇద్దరు అన్నలు వీరు పాలన తీవన్నాడు అందుకే దెబ్బలు కొట్టుకుని వీరు పాలన తీసుకుంటూ పోతానా బాగవయ్యా నాన్నని అడుగుతాను అన్న ఇంతవరకు తప్పు చేయలేదయ్యా అన్న దగ్గరికి వచ్చింది అన్నా ఇవాళ కటికోళ్ళు అంటాడు రా వదిన అంటాడు అన్నలు అంటాడు అన్న నువ్వు తప్ప మనకు అన్నదమ్ముల పలగలే అన్నలాంటి ఇవ్వాలి అన్న ఇవాళ వీళ్ళకి అన్నలాంటి ఇవ్వలో కాదు మన సిలకమైన కూడా మన ఆయన పేరు సిలకమైన మన అమ్మ పేరు సీతారాదేవి ఇద్దరు పెద్దలు ఉన్నాక ఆడవిలో సంతాన బలవత భగవంతుడు ఇద్దరు మన ఇద్దరిని మెచ్చి భగవంతుడు మెచ్చి మన ఇద్దరిని సంతాన బలం ఇచ్చినాడు సంతాన బలం ఇచ్చినాక 21 దినం తెల్లారి అబ్బాయి జీవనం పోతే మనల్ని తీసుకుని చేతులు పెడితే మరి పెద్దది పూలవతి పాండిత్యానంటే చిన్న చాపాంతి ఆదుకున్నాడు ఇలా మనం ఇద్దరం బల్లె పోయినాక ఇంటికి వచ్చినాక వీరనికైనా మరి మన చిన్న మరి సాదుకున్న తల్లి చాప తింట లేకపోతే పూలవతి కడుపు గాలిపోను మనకు అన్నం పెట్టి మనం చిరదీసినాక నువ్వు పుల పుష్పాలతో తెల్లగొట్టి చెల్లె 2 తలుపులు వేసి నా దగ్గరికి వచ్చి మరి అయ్యా పిల్లగా నువ్వంటే నాకు ఇష్టమని రెక్కబట్టమంటే నేను రెక్కబట్టలే కొంగు పట్టమంటే కొంగు పట్టలే అవ్వా నీ కాలు మొక్కుతున్నా నన్ను కనికరం ముట్టలే ఎల్ల వీరనికైనా చూడు తప్పించుకొని నేను బయటపడ్డాక అపకారం ఉండ పూలవతి మన వదినే అన్నతోని చెప్పిన పాంది పిల్లలా నాకు సావంటే సంతోషం బతుకంటే బహు దుఃఖం మనం ఇద్దరం ఒక తల్లి కడుపులో ఒక గడిలో పుట్టాం కాబట్టి నీ మీద నాకు ఆనందం అల్లాడి శిలడా ఆఖరిసారి నా చెల్లెతో చెప్పి నేను పోవాలనుకున్న శిలడాయిగా నీతో చెప్పిన నేను అవ్వ గెలబోతే నేను అయ్య గెలబోతా శిలలా అన్నప్పుడు ఆనాడు ఆ బిడ్డ అనుకుంటాను ఏ మనిషికైనా నిప్పు ముట్టుకుంటేనే పొక్కత్తది మరి అగ్గిలేని పొక్కత్తదా ఆ అన్ననే చూసింది అన్న మరి ఆ పూలవతి దేవి మన వదిన ఉంటాను అన్న నేను చూడబోతే నీ ఒంటి మీద గీతలు కనబడతాయి గిచ్చులు కనబడతాయి అన్న అన్న మరి ఇవాళ అది నీకు ముగ్గురు ఆడమంటే నీ చెల్లె చేతికి చెయ్యలేదు అంటాను అన్న నిన్ను చూస్తా కూడా నీ ఒంటి మీద గీతలు కనబడతాయి తప్పు చేసినట్టే ఉన్నదిరా అన్న నిన్ను చూస్తే వీరనికరా వదినతో పాపం చేసినట్టే ఉన్నది చెల్లెలా నేను ఒక్క మాట అనుకున్నా నా చెల్లెన్న నమ్ముతా అనుకున్నా నా అన్న నమ్మని నా వదిన నమ్మకున్నా నా చెల్లెన్న నమ్ముతావు అనుకున్నా ఇక నా చెల్లె నమ్మపోయినాక నా తనం ఎందుకు నా చెల్లె ఉన్నాను రోజు నా మీద మన్ను పోతుంది నా చెల్లె నమ్మన్నాని చెల్లెలా నేను వదిన కొంగు పడితే నీ కొంగు పట్టిన నేను వదిన రెక్క పడితే నీ రెక్క పట్టినట్టు ఓ చెల్లెలా శివనీల దేవి ఇక అంతకు నువ్వు నమ్మపోతే వదినతో పాపం చేస్తే నీతో నేను పాపం చేసినట్టు చెల్లెలా అయ్య చెల్లె రావే చెల్లో రావే చెల్లె చెల్లె శివానీరా ఇద్దరు కమల పిల్లలు పుట్టినారే మనమ్మ సంబరపడ్డది చెల్లె మన అయ్య సంతోషపడ్డాడే మనమ్మ గట్ట చూడలేదు మన నాయన మన బాధ చూడలేదు చెల్లెలా ఈ ఆడని నా మాట నువ్వు నమ్మపోయినప్పుడు నేనెందుకు బతుకాలే కవ్వా ఓ చెల్లెరా శివనీల దేవి ఎన్నడల్ల నీ కాదికి రాకున్నా ఆడవిల్ల కత్తవి అది పెద్ద పండుగ రాగి పౌర్ణమి వచ్చిన్నాడు నాకు ముగ్గురు అన్నలని 3 రాగిలు తెచ్చి కడతావా చెల్లెలా ఇక నీ చిన్నన్నను పోతాను నా గట్టే రాగిడిగా నువ్వేమైనా కడతావేవా చెల్లెనావే చెల్లె ఆడి పిల్లాలంటే చెల్లెలా
అన్నదమ్ములు ఓడగొట్టుకొని ఏడ్చే అక్క ఎల్లల్ల గతి ఎట్లున్నదా ఏ పండుగ నాడు వారికి రాకుండా రాకి పౌర్ణం వచ్చిన్నాడు అన్నదమ్ములు ఉన్నోళ్ళందరూ వాళ్ళు అమ్మగారి ఇళ్ళల్లో పోతుంటే అన్నదమ్ములు ఓడగొట్టుకున్న అక్క ఎల్లళ్ళు వాళ్ళు పందిరి గుంజలు పట్టుకొని చూస్తుంటే అన్ని తిల్ల చక్కదనం ఉన్నోళ్ళు అంటారట దానికి అన్న దిక్కున్నడో లేడో దానికి తమ్ముల దిక్కున్నదో లేదో అది అందుకని అమ్మగారింటికి వదిలేదన్నాడు అన్నదమ్ముల ఓడగొట్టుకున్న అక్క ఎల్లళ్ళు అన్నల పోటువలు చూసుకుంటా తమ్ముల పోటువలు చూసుకుంటా ఓరే అన్నలారా ఇవాళ 10 మంది అన్న మాటలు పడమన్నారా అని ఏడ్చే చెల్లెలు ఎంతమంది లేరు చెల్లెలా చెల్లె రేపడి కాలా ఇద్దరు పెద్దన్నలు చెల్లెలకు పెళ్లి చేసినాక నువ్వు అత్తగారింటి వేరంగా చెల్లెలా ఎల్లక నువ్వు పాటి మీద 10,000 కాడా ఓ చెల్లెల శివనీల దేవి అన్ని తిన్న చక్కదనం ఉండలు అన్నల మీద పాటలు పాడుకుంటాడు నా అన్న వచ్చిడని అయ్యా నా మీది పాట మర్చిపోకే చెల్లెగా చిన్న వచ్చరాని అన్న మీది పాట పాడుకోవే చెల్లెగా పాలు పెట్టానాయో పాట విని పోతా నేను పాట విని పోతా అవ్వ గడపల చెల్లో చిన్నగా ఈ పుట్టి ఏమి సుఖ పడ్డా ఏమిగా ఈ పడ్డా చెల్లెంత నమ్మపోతే నేనేమి ఎద్దనే పాపం చేసినట్టు అన్నకు అంత పెద్ద నిన్ను ఎందుకు మోతానవరా అన్న ఇక చచ్చిపోతానంటున్నావు నువ్వు చచ్చిపోయినాక నాకెట్లా కనబడతావురా అన్నను పానం పోయిన కాడ నా పానం తీసుకుంటా ఆడవిలా కనిపిస్తుందిరా అన్నవా అన్నలున్నదాలు ఆశున్నదాలు పెట్టిపోయకుండా పేరున్నదాలు ఉండాలి గుళ్ళెచ్చ ఉండాలి అవగారులు కలిగి ఉండాలి అనుకుంటారు ఆడవిలా కనిపిస్తుంది అన్న అవ్వయ్య చచ్చిపోయినాక 10 నెలలు మాట్లాడకపోతే ఆ బిడ్డలు అనుకుంటారు నా అవ్వగారి బలగానే చూస్తాను నా అవ్వగారి ఊళ్ళో ఇంటి పక్క పంటలు ఇంటికాడ ఏదన్నా పండుగ అయితే నా అవ్వగారి ఇంటికి పోతున్న అడవిలు లేక పోతుకొని వచ్చినాడు తోడబుట్టినోడు తవ్వల కనబడి చెల్లె నేను ఇంటికి తీసుకుపోదామంటే నీ వదిన మంచిది కాదు చెల్లె నీకు ఒక్క 100 రూపాయలు ఇస్తానా చెల్లె నువ్వు పోయేటప్పుడు నీ పిల్లలకి ఏమన్నా కొనుక్కోపోమని ఓ 100 రూపాయలు ఇస్తే ఆ బిడ్డలు చూడు ఆ 100కి ఇంకొక 100 కలుపుకొని ఓ కొత్త చీర కొనుక్కొని అత్తగారింటికి వచ్చినాక బిడ్డని అవ్వగారింటికి వేను మీ అన్న ఏమన్నాడు మీ వదిన ఏమన్నదంటే మా అన్నకి ఈ చీర పెట్టిన మా వదిన నన్ను అరుచుకుని గొప్ప చెప్పుతారా అన్న ఒక్క తల్లి కడుపురా 2 చెక్కాలయ్యి మనం పుట్టినవన్నో నువ్వు లేని బతుకురా నాకు ఎందుకు అన్నా అన్న నువ్వు లేని జీవితం నాకు అద్దు అన్న నువ్వు బతికిన కాళ్ళే నేను బతుకుతా నువ్వు చచ్చిన కాడ నీ తోటి పాటుగా నేను చచ్చిపోతారా మరి ఆనాడు ఆ శిల్ల మీద ఆ నాన్న మీద శిల్లబడి వాళ్ళ ఎంత అంటే వీళ్ళకి కట్టుకోలు చూసింది బిడ్డ మీరు పాపం చేసిన వాళ్ళు కాదు పాపం చేసిన వాళ్ళైతే మీ పానం పోగురా బిడ్డ పాపకార్యముల మీద నిందబెట్టింది కదా అయ్యయ్య మీ పని నీతి కాజుల కార్యం చంపినంత పాపం అనుకోని నాడు కట్టుకోలు బిడ్డలా ఈ రాజ్యాన్ని ఉండకూరి ఏ రాజ్యం అన్న వెళ్ళిపోండి బిడ్డ బతికి సాధించి బతికి సాధించాలి బిడ్డ మీ పాలన తీసుకోకుండా ఎక్కడికన్నా పోయి బతుకురు పోరు బిడ్డ అన్నారు అన్నప్పుడు వెనకన మరి వాళ్ళకి ఏమన్నా వాళ్ళు ఉండవాలి మరి వచ్చేదో వాళ్ళు వెనకన అందమందరి గట్ల వెనకన కొండ కొరినందుకు కొనకడ గొంతులు పోసి వెనకన గత్తలు మరి రేసి కంతలు పొడిసి గొర్రె కనుగుడ్లు పట్టుకొని పోయి వెనకన హలవారు ఇచ్చిండ్రు ఇద్దరు పిల్లలు అన్న ఎల్లలు మా ఘోరమైన అడవిలా ఎక్కడికల్లా పోదాము ఇక మన
బాణం తీసుకుందాము చెల్లె అగో చూడటం లేదు బాడబలగం లేదు అనుకోని అన్న శివసేన మహారాజు మా చెల్లె శివనీల ఎక్కడికి అన్న పోయి ఇక మా బాణం తీసుకుందామా అని అగో ఇద్దరు పిల్లలు అరే ఇక బతుక ఇక బతుక వాళ్ళ సంగతి అక్కడ ఉండగా మరి ఈ పిల్లగాళ్ళు ఎటు పోతారో మరి ఈ పిల్లగాళ్ళు వీళ్ళ చరిత్ర ఎంత దూరం ఉన్నదో